అదే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. నర్సాపురం టికెట్ తనదే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో నర్సాపురం టికెట్ నాదే అని చెప్పి తాడేపల్లిగూడెంలో సభలో ప్రకటించేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీలో మారిన సమీకరణాలు, సీట్ల కేటాయింపులో ఆయనకి అక్కడ టికెట్ దక్కలేదు. సో RRRకు ఉన్న భరోసా ఏంటి, ధైర్యం ఏంటి? ఇప్పటికీ కూడా టికెట్ నాదే అంటున్నారు. అంటే బహుశా ఈరోజు ఫైనల్ అవుతుందని అంటున్నారు. ఆయన నర్సాపూర్ ఎంపీ అయితే మరి ఇప్పుడున్న క్యాండిడేట్ని మార్చి ఇవ్వాలి శ్రీనివాస్ వర్మ. సో లేదంటే ఉండి నుంచి ఎమ్మెల్యేగా చేస్తారు అని. కారణం ఏంటి అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆయనకి ఎంత బలం ఉంది అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఆయన విన్నబిలిటీ అది కాదు క్వశ్చన్. కోర్స్ అన్ని రకాల వనరులున్న నాయకుడు, కానీ ఆయన ఒక ఐడియా. వాట్ రఘురామకృష్ణరాజు, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్. రఘురామకృష్ణరాజు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది, ఎందుకు ఇంత డిస్కషన్ అవుతోంది, ఎందుకు రాజకీయ పార్టీలు వదిలేయలేకపోతున్నాయి, దానికి కారణం ఏంటంటే ఈజ్ అన్ ఐడియా, ఈజ్ నో లాంగర్ అన్ ఇండివిజువల్. ఏంటి ఐడియా? యాంటీ జగన్ ఐడియా, జగన్ వ్యతిరేక ఐడియా. సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనకు నర్సాపురం సీటు డినై చేయడం, ముఖ్యంగా బీజేపీ డినై చేయడం ద్వారా ఒక ఐడియా పైన అటాక్ చేశారు. అది రియాక్షన్ కారణమవుతుంది. ఇలా మీరు సోషల్ మీడియాలో చూడండి, రఘురామకృష్ణరాజు అంటే లక్షల మంది అటు ఇటు రియాక్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీ శ్రేణుల నుంచి టీడీపీకి సాంప్రదాయ మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏంటిది, రఘురామకృష్ణరాజుకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని. సో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీ బీజేపీ పొత్తు ప్రాతిపదికనే ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే టీడీపీ బీజేపీ పొత్తుకు ప్రాతిపదిక ఏంటి? జగన్కు వ్యతిరేకంగానే కదా కలవడం. జగన్ను ఇప్పటికే బీజేపీ జగన్కు వ్యతిరేకమా అనే ప్రశ్న ఆల్రెడీ ఉంది. మీకు నరేంద్ర మోడీ చిలకలూరుపేట ఉపన్యాసంతో ఆ అనుమానం మరింత బలపడింది. రఘురామకృష్ణరాజుకు టికెట్ డినై చేయడంతో ఇక ఆ అనుమానం మామూలుగా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఎవరు బీజేపీని నమ్మే పరిస్థితి లేవు, జనసేన శ్రేణులు ఎవరు బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి కూడా ఇది పరీక్షగా మారింది. అంటే మరి వాట్ చంద్రబాబు నాయుడు డిడ్, ఎందుకు చంద్రబాబు నాయుడు నర్సాపురం సీటును రఘురామకృష్ణరాజుకు ఎన్ష్యూర్ చేయలేకపోయాడు అని నాకున్న సమాచారం ప్రకారం రఘురామకృష్ణరాజు ఒక 3-4 నెలలుగా నేను టీడీపీలో చేరుతాను, నర్సాపురం సీటు నాకు ఇవ్వండి అని అడుగుతుంటే చంద్రబాబు నాయుడే వారించాడని. లేదు, ఇది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది అని. బీజేపీకి వెళితే మరి జగన్ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇది ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఎందుకంటే టీడీపీ వాళ్ళే గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు కదా, జగన్ బీజేపీ జగన్కు సహకరిస్తుంది అని. మరి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు లెట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి ఇచ్చేలా చూస్తాడని ఎవరైనా అనుకుంటారు, కానీ అది జరగలే. సో నరసాపురం బీజేపీకి ఇచ్చారు, కానీ అది రఘురామకృష్ణరాజుకు రాలే. దాంతో చంద్రబాబు నాయుడు అసలు ఈ కూటమిలో డిసైడింగ్గా ఉండగలిగాడా అంటే బీజేపీ పైన జగన్ ప్రభావాన్ని కూడా అధిగమించి చంద్రబాబు నాయుడు శాసించగలుగుతున్నాడా అనేది ఒక రకంగా ప్రశ్నగా మారింది. అందువల్ల రఘురామకృష్ణరాజుకు సీటు ఇవ్వకపోవడం అనేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి శీల పరీక్షగా మారిపోయింది. అది అంటే ఈ కూటమిలో జగన్ వ్యతిరేక ఐక్యత ఎంత మేరకు ఉంది అన్నదానికి లిట్మస్ టెస్ట్ అని అనొచ్చు, లేదా శీల పరీక్ష అనొచ్చు, అగ్ని పరీక్ష అనొచ్చు, ఏదైనా పేరు పెట్టు. టుడే ఇట్ ఈస్ ద టెస్ట్. అందువల్ల ఇంత సమస్య ఎందుకు అవుతుంది అంటే రఘురామకృష్ణరాజుకి అయితే ఎమ్మెల్యేగా అప్పుడు ఉండి నుంచి పెట్టినా ఈ ప్రశ్న ఏమీ పోదు. ఉండి నుంచి ఒకవేళ ఇంకో కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పెట్టినా ఆ ప్రశ్న అయితే ఎలాగూ ఉంటుంది. సో అందువల్ల కొన్ని ప్రశ్నలు నేను ఇదివరకు ఉదాహరణ కూడా చెప్పాను. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది బాహుబలి సినిమాకు అపూర్వమైన ప్రచారాన్ని ఇచ్చింది. రఘురామకృష్ణరాజుకు ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది జగన్ వ్యతిరేక ఓటర్లకు గీటురాయిగా మారింది. అసలు ఈ కూటమిలో ఉన్న నిబద్ధత ఎంత, అసలు బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా, ఈ బీజేపీ సిన్సియర్గానే జగన్ వ్యతిరేకంగా పోరాడుతుందా, టీడీపీ నిజంగానే ఆ రకంగా నిలబడగలుగుతుందా,
ఇలాంటి అనేక ప్రశ్నలకు రఘురామ్ ఎపిసోడ్ ఒక సమస్యగా మారింది. అందువల్ల కూటమికి శీల పరీక్షగా మారిన అంశం కనుకనే రఘురామకృష్ణరాజును ఏదో రకంగా అకామిడేట్ చేయాలి అనేది ప్రయత్నం. కారణం ఏంటంటే మళ్ళీ మొదటికి వస్తుంది, ఈ రిప్రజెంట్స్ అన్ ఐడియా, జగన్ వ్యతిరేకత అనే ఐడియా. ఈవెన్ టీడీపీ వారు పెద్దగా రంగంలోకి దిగి చంద్రబాబు, లోకేష్లు, పవన్ కళ్యాణ్లు భారీ ఎత్తున జగన్ వ్యతిరేక క్యాంపెయిన్ మొదలు పెట్టక ముందు నుంచి మీడియా ద్వారే కావచ్చు, రఘురామకృష్ణరాజు నిరంతరం జగన్ వ్యతిరేక వాణి వినిపిస్తూనే వచ్చాడు కదా. అందుకే ఆ సింబాలిక్గా మారిపోయాడు. ఇది సింబాలిక్ నౌ, యాంటీ జగన్ ఐడియాకు సింబాలిక్గా మారిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.